ఆడపిల్ల కాదు అగ్గి పుల్ల మోపురా, గోలుకొండ మీద జెండ పాతినాదిరా, గరిట పట్టు చేతరించి తిప్పుతుందిరా, క్రీజు పూసుకున్న నిండు సందమామరా, ఇది గుంటూరు మిర్చిగాటురా. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం తన మూడెవరో మరి అయ్యో పాపం. కాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం తన మూడెవరో మరి అయ్యో పాపం. పేరు మాత్రమే సూర్యకాంతము, మనసు చూస్తే పొంగుతున్న పాలసంద్రము. తీరు మాత్రము లేడి సింగము, దానులంతా దీని ముందు దాసోహము. ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా, కాలరెగర వేసే ఆ స్టైలు చూడరా, పులిని మింగు జింక పిల్లరా. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం తన మొగుడెవరో మరి అయ్యో పాపం. ఇంత రాత్రి వరకు చక్కగా బాధ్యతలు ఏమున్నాయమ్మా వాడికి? చైతూ, ఏంటి అందరూ కలిసి ఒకే చోట నిలబడ్డారు? తమ్ముడేడి? ఎక్కడా? ఏంటి బయటకు వెళ్ళినవాడు ఇంకా రాలేదా? సూర్య మొహం చూస్తుంటే తెలియడం లేదా అక్క? వాళ్ళని అడగడం ఎందుకు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని వాడికి ఈ రోజే బయటికి వెళ్లే పని పడాలా? పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని అంతా సూర్య తలరాతే. ఆపండమ్మా, అసలే వాడు రాలేదని ఆ అమ్మాయి బాధపడుతుంటే మీ ఎత్తుపొడుపు మాటలేంటి? మేమెవ్వరినీ దెప్పి పడడం లేదు నాన్న. ఆవిడ గారిని ఏమైనా అంటే చాలు ఓ రోషం పొడుచుకొచ్చేస్తుంది. అయినా దాని గొడవ మనకెందుకే? ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాం, ఆకలి దంచేస్తుంది. అక్షింతలు తెస్తాం, మమ్మల్ని ఆశీర్వదించేస్తే మేము వెళ్ళి భోజనాలు చేస్తాం. చైతూగాడు కూడా వస్తే అందరం కలిసి భోంచేయచ్చు కదా. ఏమో వాడెప్పుడొస్తాడో, ఏ అర్ధరాత్రికి వస్తాడో ఎవరికి తెలుసు. ఏంటమ్మా మీరు మాట్లాడుతుంది? మీ మాటలు చూస్తుంటే కావాలని మీరే వాడిని బయటికి పంపించినట్టుగా ఉంది. ఇది మరీ బాగుంది నాన్న, మేమేమన్నా పెడార్థాలు తీస్తారు. సర్లే అక్క, ఇంతసేపు వెయిట్ చేసాం, ఇంకా సేపు చూద్దాం. అప్పటికి తమ్ముడు రాకపోతే అప్పుడెవరు చెప్పినా ఆగం. ఏంటక్క ఇది? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? తమ్ముడు వచ్చేంత వరకు. మనం చెప్పే వరకు వాడు రాడు, మనం రమ్మని పిలవము. అలాంటప్పుడు దానికోసం మనమెందుకు భోజనాలు మానేసి వెయిట్ చేయాలి? మనం వెయిట్ చేస్తుంది దానికోసం కాదే, నాన్న కోసం. దాని మటుకు దాన్ని వదిలేసి మనం మాత్రం మన భర్తల దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని భోజనాలు చేసేస్తామంటే అటు నాన్న ఇటు మన భర్తలు కూడా మనల్ని దుర్మార్గుల్లానే చూస్తారు. మనమే కావాలని తమ్ముణ్ణి బయటికి పంపించేశామని అనుమానం కూడా స్టార్ట్ అవుతుంది. అందుకని దాంతోపాటు మనం కడుపు మార్చుకుని రేపటి వరకు ఇలాగే ఉండాలా? దేనికైనా ఒక టైం ఉంటుంది. ఇంకో 10 నిమిషాలు పోయిందనుకో టైం 9 అవుతుంది. టైంకి భోజనాలు చేయాలని నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. అయితే 9 అవ్వనిచ్చి అప్పుడు మన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు కూడా కాసేపు ఆగుదామని నాన్న అనడానికి రైట్ ఉండదు. సరే 10 నిమిషాలు.
అక్క నువ్వు చెప్పినట్టే 9 అయింది. పదండి అక్షింతలు తీసుకొని వెళ్దాం. ఏమండి ఏమండి ఏంట్లల్లి? బావగారు మీరిద్దరే వచ్చారు, మా ఆయనేరి? పైనున్నాడు. హాల్లోకి రమ్మనండి. నువ్వే పిలుచుకోవచ్చుగా. అక్షింతలు తీసుకెళ్ళవే. మ్యాటర్ ఏంట్లల్లి? టైం 9 అయింది. అయితే అంటారేంటండి? ఉదయం నుంచి మేము ఉపవాసం చేస్తున్నాం. ఆ విషయం మీకు తెలీదా? మీరే కాదమ్మా, సూర్య కూడా ఉపవాసంతోనే ఉంది. అయితే తమ్ముడు ఇంకా రాలేదు కదా నాన్న? వస్తాడమ్మా. ఎప్పుడు? తమ్ముడు వస్తే అప్పుడు వాళ్ళు తింటారు. అది కాదు లల్లి, అందరూ కలిసి వ్రతం చేసుకున్నాం. అందరం కలిసి భోంచేస్తే బాగుంటుంది కదా. ఇంకాసేపు ఆగితే కాసేపు అంటే ఎంతసేపు అండి? తెల్లారేదాకానా? ఏ మీ తమ్ముడు తెల్లవారిదాకా రాడని ఫిక్స్ అయిపోయారా? మేం ఫిక్స్ అవడం ఏంటి? మీరు మాట్లాడుతుంది చూస్తుంటే అలానే ఉంది. ఈ మధ్య మేమేం మాట్లాడినా మీకు అనుమానంగానే ఉంటుంది. ఎదుటి వాళ్ళకి ఏ అనుమానమైనా మన మాటను బట్టి ప్రవర్తనను బట్టే వస్తుంది. ఇంతకీ ఏమంటారు? వాడు రాలేదని మమ్మల్ని కూడా తనతో పాటు పస్తులు పడుకోమంటారా? అసలు ఎంత టైం వరకు వాడు ఎక్కడికి వెళ్ళినట్టు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా వాడి కోసం ఎదురు చూసే ఓపిక మాకు లేదు. టైంకి భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుందని నువ్వే చెప్తుంటావు కదా నాన్న. అందుకే ఈ అక్షింతలు తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. ఉమ్. అది కాదు. అంటే మేమింత చెప్తున్నా మీకు మాకంటే అదే ఎక్కువైపోయిందన్నమాట. దాని కడుపు నిండితేనే గాని మా కడుపులు నిండకూడదన్నమాట. ఇంకా ఎందుకు పూర్ణి వీళ్ళని నమ్ముకొని కూర్చోడం? పద, మన కర్మ ఇంతే అనుకొని పోయి పడుకుందాం. వదినా, ఒక్క నిమిషం ఆగండి. అన్నయ్యలో నా కోసం వదినలు ఎందుకు బాధ పెట్టడం? మీరు కానివ్వండి, ఆయన వచ్చాకే మేం కలిసి తింటాం. చెప్పిందిగా, కానివ్వండి. పదండి తిందాం. ఇలాంటి వాళ్ళ కోసం అమ్మా నువ్వు కష్టపడేది. ఇంత రాత్రైనా కూడా వాడి ఇంటికి రాలేదంటే కావాలనే వీళ్ళు వాడిని బయటికి పంపించుంటారు. వాళ్ళు అలా ఎందుకు చేస్తారు మావయ్య? చేస్తారమ్మా, పక్క ప్లానింగ్ ఇది. నా మాట విను. ఉదయం నుంచి ఉపవాసంలో ఉన్నావు. వాడి కోసం ఎదురు చూడడం మానేసి నువ్వు కూడా భోంచేయమ్మా. లేదు మావయ్య, ఆయన క్షేమంగా ఉండాలని నేను ఈ వ్రతం చేశాను. ఆయన వచ్చి నా తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాతే ఏం తిన్నా. వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఖచ్చితంగా మన బామ్మర్దిగాడిని వాళ్లే బయటికి పంపించినట్లు అనిపిస్తుంది. అవునరా, వాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. పాపం సిస్టర్ని చూస్తే జాలేస్తుందన్నయ్య. మనల్ని బాగు చెయ్యాలని మన పెళ్ళాల్ని ఎదిరించింది. చైతూగాడితో కూడా గొడవ పెట్టుకుంది. ఇప్పుడు వీడి చేసిన మోసానికి బలై పిచ్చిదానిలా వాడు వస్తాడని ఎదురు చూస్తుంది. మన కోసం ఎన్నో చేసిన తన కోసం ఇలాంటి టైంలో మనం ఏదో ఒకటి చెయ్యాలన్నయ్యా. రేయ్, మళ్ళీ ఇంకొకసారి చైతూగాడికి ఫోన్ ట్రై చేస్తాను. కాల్ కలిసిందా గంటలో వాడు ఇక్కడ ఉండేలా చేస్తాను. చేయనయ్యా. రేయ్, చైతూగాడి ఫోన్ రింగ్ అవుతుంది. మాట్లాడు. హలో హలో బావా, చైతూ ఎక్కడ్రా? అది చిన్న పనిలో ఉన్నాను బావా.
చెప్పండి. ఏం చెప్పమంటావురా? నా నోటుతో ఆ దుర్వార్త నేను చెప్పలేను. దుర్వార్త? ఏమైంది? నాన్నకేమైనా? మీ నాన్న బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ నా ధర్మపత్ని మీ పెద్దక్క పరిస్థితే ఈ క్షణమో ఆ క్షణమో అన్నట్టుంది. పెద్దక్కకేమైంది? ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి దబేళ్ళు పడిపోయింది, ఎగుపురు వస్తుంది. డాక్టర్ వచ్చాడు. ఏమన్నారు? ఐఎమ్ సారీ అన్నాడురా. తెలుసున్న వాళ్ళందరికీ కబురు పెట్టేసుకోమన్నాడురా. ఇప్పుడే వస్తాను బావ. రారా నా బామ్మర్ది, మీ అక్కల మాటని మా సిస్టర్ని ఏడిపిస్తావా? అందుకే మీ సిస్టర్ సెంటిమెంట్తోనే నేను ఇంటికి రప్పిస్తున్నాను రా. అనయ్య నిజంగా వస్తాడంటావా? రేయ్, వస్తాడా ఏంట్రా? జెట్ ఫ్లైట్ కన్నా స్పీడ్గా వస్తాడు. అక్క, అక్క. ఏమండి వచ్చేసారా? మావయ్య ఆయన వచ్చేసారు. అక్క, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నేనే నీకోసం రాలేదు. పెద్దక్క ఎక్కడా? ఏరా చైతు, వచ్చేసావా? బావా, అక్క ఎక్కడా? ఏమైంది? ఏంట్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అక్క అక్క అంటున్నావు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నేనేం చెప్పానురా నీకు? అసలు ఇంత టైం వరకు నువ్వు బయట వెలగబట్టాల్సిన రాజకీయాలు ఏముంటారా? చైతు, అక్క నీకేం కాలేదు కదా? నాకేమైందిరా? ఇప్పుడే భోజనం అయిందంతే. అది కాదక్క, బావ ఫోన్ చేసి నీకు సీరియస్గా ఉందని చెప్పాడు. ఏంటండి ఇది? నాకు బాలేదని చెప్పారా? అంటే అవతల సూర్య ఉదయం నుంచి ఉపవాసం చేస్తుంది. వాడు చూస్తే అడ్రస్ లేకుండా పోయాడు. మనం తినేసి బానే ఉన్నాం. వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని అక్కకు బాలేదని అబద్ధం చెప్తారా? సరేరా, మీ బావ అబద్ధమే చెప్పాడు. మీ అక్కకి బాగాలేదనేసరికి అడ్డురాని ఇంపార్టెంట్ పనులు నీ భార్య కోసం రావడానికి అడ్డొచ్చాయా? అసలు ఎందుకు బయటికి లేవరా? ఎవరు చెప్తే వెళ్ళావు? ఎవరో చెప్పడం ఏంటి? పనుంటే వెళ్ళాను. అదే ఏం పని అని అడుగుతున్నాను. మావయ్య నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు మాట్లాడకు. సాయంత్రం నుంచి ఈ పిల్ల నువ్వు ఎప్పుడు వస్తావని ఎంతగా ఎదురు చూస్తుందో తెలుసా? చెప్పరా, ఏంట్రా అర్జెంట్ పని? ఏంటి నాన్న నువ్వు? వాడు రానంతసేపు ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాలేదు అన్నావు. ఇప్పుడు వస్తేనేమో ఎక్కడికి వెళ్ళావు అంటూ ఆరాలు తీస్తున్నావు. వచ్చేసాడు కదా, ఇంకా ఎందుకు ఈ పంచాయతీలో? ఊరికే గోల్ కాకపోతే. అవును మావయ్య, ఆయన వచ్చేసారు కదా. ఏదో ముఖ్యమైన పని లేకపోతే ఆయన మాత్రం ఎందుకు లేట్ చేస్తారు? ఏమండి, ఈ అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించండి. కలిసి భోజనం చేద్దాం. నా పసుపు కుంకాలు కలకాలం క్షేమంగా ఉండాలని నన్ను ఆశీర్వదించండి. రేయ్, ఏంట్రా పని? మరి ఇది కరెక్టా నాన్న? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అక్కకు బాలేదని బావులు మోసం చేసి నన్ను ఇంటికి రప్పించారు. జీవితాంతం ఎవరో ఒకరి చేతిలో మోసపోతూనే ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నా, కావాలనే నేను పనుందని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. నిజం చెప్పలేక, నీ మాటకి ఎదురు చెప్పలేక, నిన్ను బాధ పెట్టలేక తనతో కలిసి వ్రతంలో కూర్చున్నాను.
గుర్రాన్ని నీళ్ల వరకు తీసుకెళ్లగలరు కానీ తాగించలేరని మీకు దానికి అర్థం అవ్వాలని నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాను. మిమ్మల్ని నేను మోసం చేయడం ఏంటండి? మాట్లాడుకో. రేయ్, నీ పెళ్లి ఈ పిల్ల మోసం చేయడం వల్ల జరగలేదురా, పరిస్థితులు అలా వచ్చాయి. తనేం చేస్తుంది? సరే, ఆ విషయం వదిలేద్దాం. ఇప్పుడు అది అడిగినట్టు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను. దీంతో కలిసి భోజనం చేస్తాను. కానీ ఇంట్లో నుంచి పట్టుకెళ్ళిన ఆ డబ్బులు ఏం చేసిందో చెప్పండి. చెప్పదు. నా మాటకు అది విలువ ఇవ్వనప్పుడు నేనెందుకు దానికి విలువ ఇవ్వాలి? బామర్ది, వద్దు బావా, ఈరోజు మీరు చేసిన పని నాకు నచ్చలేదు. ఇక నుంచి మనం కలిసి తినాలన్నా కలిసి ఉండాలన్నా ఆ డబ్బులు ఏం చేసావో చెప్పాలి. నిజం చెప్పి తింటావో పస్తులుంటావో నీ ఇష్టం. రే చేతు, రే బామర్ది, ఏంటి మావయ్య వీడు? ఎప్పుడూ వీళ్ళు ఎంత కోపం చూడలేదు. ఎందుకు రాదండి కోపం? నేను వ్రతం చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి, నా కోసం త్వరగా రండి అని ఇన్ని చెప్తుందే. ఆ డబ్బు ఎందుకు తీసింది అంటే మాట్లాడుతోందా? తన సొంత పనుల కోసం వాడుకోకుండా ఉండుంటే వాడంత సీరియస్ అయిన తర్వాత కూడా సమాధానం చెప్పకుండా ఉంటుందా? ఈ ఇంటి ఇలవేలుపు అంటూ మీరు, మా సిస్టర్ అంటూ వీళ్ళు దీని నెత్తినెక్కించుకునేసరికి ఈ ఇంట్లో నాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటుంది. అందుకే ఎవరిని లెక్క చేయట్లేదు. మనల్ని లెక్క చేయకపోయినా పర్వాలేదక్కా, కానీ వాడు కట్టుకున్న మొగుడు. ఎక్కడో రెంచి పట్టుకుని ఏ పూట కాపూట సంపాదించి పొట్ట పోసుకునేదాన్ని తెచ్చి తన భార్యను చేసుకున్నాడు. ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన తమ్ముడు మాట అంటే కూడా దీనికి లెక్క లేకుండా పోయింది. ఇది ఆ డబ్బులు ఎందుకు తీసిందో, ఎవరి మొహాన తగలెట్టడానికి తీసిందో చెప్పే వరకు దీని వాడు దొంగలాగే చూస్తాడు. నాకు తెలిసి ఇది చేసిన తప్పు ఒప్పుకొని నిజం చెప్పేంత వరకు వాడు దీని దగ్గరికి రానివ్వటం కాదు కదా, కనీసం దీని మొహం వంక కూడా చూడడు. చెప్పవే, అలా గుడ్లప్పికించుకుని నిలబడతావెందుకు? తప్పు చేశానని చెప్పు. తనేం చెప్తుందమ్మా? నేను చెప్తాను. ఎస్, మీరన్నట్టు ఈ సూర్య తప్పు చేసింది. తన సొంత అక్క చేసిన పనికి తను బలయ్యి ఈ ఇంటి పరువు కాపాడడం కోసం తను బలుపసివైంది. వాడు పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నా నా మాట కట్టుబడి తల వంచి తాళి కట్టించుకుని తప్పే చేసిందమ్మా. కోడలిగా అడుగుపెట్టి ఈ ఇంట్లో ఎవరికి వాళ్ళు బాధ్యతలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా బతుకుతుంటే అందర్నీ ఒక దారి తీసుకురావాలని ప్రయత్నించి తప్పు చేసిందమ్మా. ఇంట్లో కొడుకుండి ముగ్గురు అల్లుళ్ళుండి ఎవరూ చేతికి అందిరాక ఉన్న వ్యాపారాలన్నీ మూసేసుకోవాలని నేను నిర్ణయించుకుంటుంటే కోడలిగా వచ్చి నా కొడుకు స్థానంలో నిలబడి ఏ వ్యాపారాలు ఆపాల్సిన అవసరం లేదు మావయ్య, నేను డీల్ చేస్తాను అంటూ నాకు ధైర్యం చెప్పి నా కుడి భుజంలో నిలబడిందే, అందుకు తప్పు చేసిందమ్మా. వీళ్ళని బాగు చేయాలని ప్రయత్నం చేసి తప్పు చేసింది. మీ ప్రేమల్ని పొందాలని ఆశపడి తప్పు చేసింది. కానీ ఇవన్నీ చిన్న చిన్న తప్పులేనమ్మా. అంతకంటే పెద్ద తప్పే ఒకటి చేసింది. అదేంటో చెప్పనా? మావయ్య, అవునమ్మా, నువ్వు చేసిన ఆ భయంకరమైన తప్పేంటో వీళ్ళకి తెలియాలి. అడుగుతున్నారు కదా, నువ్వు తప్పు చేయకపోతే సమాధానం ఎందుకు చెప్పడం లేదు అని. ఆ తప్పేంటో తెలుసా? ఎవడో పరాయి వాడు మన ఫ్యాక్టరీ మూయించాలని ప్రయత్నం చేస్తుంటే వాడికి అడ్డుగా నిలబడి ఆ ఫ్యాక్టరీని నిలబెట్టాలని
ఎలక్షన్స్లో నిలబడితే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నక్కలు వాళ్ల గోతుల్ని వాళ్లే తవ్వుకుంటున్నారు. తమ ఇంటిని తామే కూలదీసుకుంటున్నామని గ్రహించలేని మూర్ఖులు వాళ్ల ఒంటి మీదున్న నగల్ని తాకట్టు పెట్టి